24 సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులు తమ చర్యల ప్రకారంగా సజావుగా ఎన్నికలు అయితే సజావుగా నిర్వర్తించారు. ప్రతి ఒక్క ఓటర్ తన ఓటు హక్కుని వినియోగించుకునేందుకు తీసుకున్న చర్యలో భాగంగా ప్రతి ఒక్క ఓటర్ అనేది ఓటు హక్కుని వినియోగించుకునే రీతిలో ఇక్కడైతే అధిక సంఖ్యలో ఓటింగ్ అయితే జరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే మే 13న జరిగినటువంటి ఎలక్షన్లో జరిగినటువంటి ఏదైతే ప్రజా తీర్పు ఎటువైపు ఉందో ఆ ప్రయత్నంలో భాగంగా మనం ఈరోజు అయితే వజ్రపు కొత్తూరు మండలం వజ్రపు కొత్తూరు గ్రామంలో అయితే ప్రస్తుతం ఉన్నాం. అయితే ఈ వజ్రపు కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజా తీర్పు ఎటువైపు అన్న దానిపై మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఈ వజ్రపు కొత్తూరు తాలూకా ప్రజా తీర్పు ఎటువైపు ఉన్నదని మీరు భావిస్తున్నారు? వజ్రపు కొత్తూరు మండలం కానీ వజ్రపు కొత్తూరు గ్రామం, వజ్రపు కొత్తూరు మండలం కానీ వజ్రపు కొత్తూరు గ్రామం కానీ టీడీపీకి 80-90% టీడీపీ రావడానికి అవకాశాలు ఉంటాయి. మేము టీడీపీకి ఓట్లు వేసినాం. టీడీపీకి వస్తే ఒక నిరుద్యోగం కానీ ఉద్యోగ మా పిల్లలకు కానీ ఎక్కడ వెళ్ళకంట ఒక అతనికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి 40,000 రాజకీయ అనుభవం ఉన్నది కాబట్టి అతను అభివృద్ధి చేయడానికి ఆ పిల్లల భవిష్యత్తు గురించి మేము వేసామండి. అంటే స్థానికంగా శిరీష అప్పలరాజు పోటీ చేశారు ఎమ్మెల్యేగా, ఎంపీగా తిలక్ రామ్మోహన్ రెడ్డి అయితే పోటీ చేశారు. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు పోటీ చేశారు. మీ ఆలోచన ప్రకారం ఎవరు ఏ రీతిలో వస్తారనేది మీరు భావించుకుంటున్నారు? మా నియోజకవర్గానికి వస్తాడికి మేడం గారు శిరీష మొన్నటి వరకు టఫ్ ఫైట్ నడిచింది వాస్తవం. మా పలాస మండలం మాత్రము ఒక వారం కిందట మలుపు తిరిగేసి శిరీష మేడం గారికి 20 నుంచి 30,000 మెజార్టీ వరకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందు గురించి అంటే వజ్రపుత్రు మండలం మొత్తం ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళే 100, 50, 5,000, 4,000 వరకు మెజార్టీ రావడానికి అవకాశం. మలుపు తిరిగింది అన్నారు కదా, ఎందువల్ల మలుపు తిరిగింది? మలుపు తిరగడానికి కారణం కూడా ఒకటి సార్. ఎందు గురించి అంటే అతని మీద కొంచెం వ్యతిరేకత భావం, గత మినిస్టర్ కానీ ఎమ్మెల్యే వ్యతిరేకత భావం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకొని మా మత్స్యకారులు కానీ మా అగ్రికల్చర్ శత్రువులు కానీ మేము కానీ మా పిల్లల భవిష్యత్తు గురించి మేము ఆలోచించుకొని మలుపు తిరగడానికి అవకాశాలు ఉన్నాయి. సార్ మీరు చెప్పండి, ఏ విధంగా ఇక్కడ అది జరిగిన మే 13వ తారీఖున జరిగినటువంటి ప్రశాంతంగా ఓట్లు అయితే జరిగాయి. ఈసారి అయితే ఓటు వినియోగించుకోవడంలో ఎక్కువ మోతాదే వినియోగించుకున్నారనే దానిపైన ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు ఓటు వేశారా? ఏదండి, ఎక్కడ చెరిగిపోయింది? చూపించండి. ఓకే ఓకే, కొంచెం ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు ప్రజలందరూ? ఏమంతా తెలుగుదేశం వస్తుందా అంటారు. ప్రతి ఊరు మేము మేస్తలేము, కనీసము తిరగని ఊరు లేదు మాకు. ఈ వజ్రపుకోతుల మండలంలో కనీసము ఒక 20-30 ఊర్లు తిరిగి ఉంటాం మేము. ఏ ఊర్లు నూసిన్నా అదే మాట, శిరేశంకి వేసినాము, తెలుగుదేశం వేసినాము, వస్తుంది అంటారు. ఇక నా భగవంతుడి ఏడు చెప్పలేం కానీ కంపల్సరీ తెలుగుదేశం ఉమ్మడి వాళ్ళందరూ కలిపి పవన్ కళ్యాణ్ అందరు రావాలని ఉంది. వస్తారు, కూటమి వస్తుంది. మా ఊర్లో ప్రశాంతంగా ఓట్లు వేసినా గొల్లు గొడవలు ఎట్లేవు. బెండి మాది వజ్రపుకోతుల మండలమే, మాది బొట్టుపూడి, మాదేపురం, మాది పంచాయతీ, పెద్ద పంచాయతీ. మాకు ఎటువంటి గుళ్ళు ఎట్లేదు, ఎవడిష్టం వేసుకున్నాము. కానీ కంపల్సరీ వస్తుంది అని అంటానండి, గ్యారెంటీ వస్తారు. మీరేమంటున్నారండి? మేము అదే మాది నగరంపల్లి పంచాయతీ పుండిగలి గ్రామం. చాలా చక్కగా ప్రశాంతంగా పోలింగ్ అయింది, ఓటింగ్ అయింది, నిశ్శబ్దంగా అంతా ఓటింగ్ అయింది. అంతా కూటమి వస్తుందని అనుకుంటున్నాను. ఎందువల్ల కూటమి వస్తుందని భావిస్తున్నారు? అసలు అంతకు ముందు మీకు అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదా? అన్ని జరిగినాయంటే మా తాపీ మేస్తలు అదే 90 రూపాయలు క్వార్టరు, ఇవాళ 230 రూపాయలు క్వార్టరు. అర్థమైంది? చిన్న మాట, అది గవర్నమెంట్దే కదా. అదే 90 రూపాయలు క్వార్టరు, ఇవాళ 230, 250 రూపాయలు. అది కూడా డబ్బులు ఇస్తే దొరకడం లేదు. లైన్ కాయాలా, లైన్ కాసి 3 లైన్లు కాస్తే మీరు ఏమి ఆర్డర్ పెడతారు? పోలీసులు ఫోన్ చేస్తే మాకు తుక్కు చేసి పోలీసులకు వెంట పెట్టి కొడతారు. మా డబ్బు చెల్లి మాకు మేము తాగుతామన్నా మా డబ్బు చెల్లి సరైన సరఫరా లేదు మాకు. మందు అనేది, ఆ మందు కూడా తాగితే నిద్ర పట్టదు, ఎర్రకారం అయిపోయి వాంతులు వచ్చేసి
అదొక నాటు సారా తాగి కొండ మీదకి వెళ్ళి నాటు సారా తాగితే అది మంచిదిలాగా మాకు అనిపిస్తుంది. నాటు సారా అది మంచిది, కానీ ఇంత అన్యాయము ఇచ్చినాడు. పథకాలు ఇచ్చిన లాభం ఏంటి? అక్కడే బ్యాండ్ షాపులే పోసేస్తాను మన్ని. ఇచ్చిన పథకాలల్లా మా ఆవిడకి ఇచ్చిన కొట్టిని పట్టుకొచ్చి 12 రోజులు తాగి అనుకుని లేకపోతే తీసుకొని తాగేస్తాను. అవి ఏ ఉపయోగమైనయా కావు. అదే 100 రూపాయలు క్వార్టర్ అయింది అనుకో, మా ఆవిడకి ఒక 3,000 నాకు ఒక 3,000 అయితే 3,000 రూపాయలు తాగుతాను, మా ఆవిడకి 3,000 ఇస్తాను. ఆయన కాడ అవి ఉండవు, నా కాడే ఉండవు, అన్ని మంది సాప అయిపోతుంది. ఎలాగుంది సార్ ఈ గ్రామస్తులు ఎవరికి తీర్పుని ఇవ్వబోతున్నారు? తీర్పు అంటే 100% టీడీపీ నియోజకవర్గంలో వస్తుందండి. వాళ్ళు నవరాత్రులు అంటారు కానీ 10 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు దోసుకుంటారు. అందువల్ల ఈ నియోజకవర్గాలకు అయితే సీరియస్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అనమాట చంద్రబాబు నాయుడు 100% కన్ఫర్మ్. ఇది పక్క, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. లేకపోతే నా 4 కోసుకుంటా. అంటే ఇక్కడ కనీసం వైసీపీకి ఓటు వేసే దాఖలాలు లేవా? ఉంటాయి కానీ సంథింగ్ రాంగ్ అండి. బట్ టుడే అంటే ఎందుకంటే గురువు గారు ఎవరికైనా సారీ టుడే ఎంత చేసినండి సేవ అంది మాకు దొరకట్లేదండి. కష్టపడుతున్నాం, ఇవంతా ఎందుకు అవుతుంది దానికోసమే, దానికే పోస్తున్నాం కదా. కానీ కారణం ఏంటంటే ఇదాప పక్క మన చంద్రబాబు రావాలండి. వస్తే కొందరు పెద్దలకు న్యాయం జరుగుతుంది, ఇది పక్క అండి. కొందరు లేబర్ వాళ్ళకి జరగాలి, కొన్ని పనులు లేక కొంతమంది చాలా ఎన్నుకుంటున్నారు పనులకి. కానీ చంద్రబాబు వస్తే బాగుంటది. మరి అంతగా ఆరాధించినటువంటి చంద్రబాబు నాయుడుకి 2019లో చిత్తుగా ఎందుకు ఓడించారంటే అప్పుడు ఒక్కసారి చిత్తుగా ఓడించారంటే ఒక్క ఛాన్స్ అనే అవకాశం కోరుకున్నారు. నాన్నగారి సానుభూతి, ఒక్క ఛాన్స్ అనే సెంటిమెంట్ తోటి అనమాట చంద్రబాబు నాయుడుకి అనమాట 14 సంవత్సరాలు అనమాట చూసాం. కాబట్టి ఈసారి అలా రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద గెలిచారు తప్ప అప్పటికి ఇప్పటికంటే భూమి ఆకాశంతో తేడా ఉంది. ఇప్పుడు ఈ రోడ్డే ఉందండి, ఈ రోడ్డు 2 సంవత్సరాలు అవుతుంది, కనీసం మనకి ఎట్ లేదనమాట. కొంతవరకు చేశారు, కొంతవరకు చేయలేదు. ఈసారి అనమాట చాలా చాలా కష్టం అనమాట వైసీపీ. అంటే మత్స్యకారులకైతే బోట్లు అయితేనేమి, వలలు అయితేనేమి, బీమా పథకాలు అయితేనేమి అన్ని రకాలుగా చూశారు కదా. చెప్పుకోవడానికి ఎన్నెన్నో ఉంటాయి కానీ చేసింది ఏమీ లేదన్నమాట. నవరత్నాలు అనే సెంటిమెంట్ తోటి అతను వచ్చారు తప్ప ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అనమాట ఎటువంటి పాటు పాడలేదండి. మొన్న చంద్రబాబు నాయుడు గారికి అన్యాయంగా అక్రమంగా ఏ రకంగా మనకు తెలియదు, మొత్తం మీద ఇచ్చేసినప్పుడు అనమాట యావత్ ప్రపంచం అనమాట సంఘీభావం తెలిపింది. రాజీవ్ గాంధీ తెలపలేదు, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా తెలపలేదు, తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు. కానీ చంద్రబాబు నాయుడు ఒక అక్రమ అరెస్టులో ఉన్నప్పుడు అంటే యావత్ ప్రపంచం అనమాట సంఘీభావం తెలిపింది అనమాట. మీ పేరండి? నా పేరు కామరాజు. జై జనసేన, జై తెలుగుదేశం. పక్కండి జై జనసేన, జై తెలుగుదేశం.